హలో, వెల్కమ్ బ్యాక్ టు జితేంద్ర కృష్ణ ఛానల్. ఈరోజు నేను మీకోసం గులాబ్ జామున్ తయారు చేసి చూపిస్తున్నానండి. ఈ టిప్స్ పాటించినట్లయితే మీరు పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ని తయారు చేసేయచ్చండి. మీరు కూడాను మధ్యలో ఉంటలు కట్టకుండా చాలా సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా వస్తాయండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీరు నాలాగే పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ తయారు చేయగలరు. కావాల్సిన పదార్థాలు: గులాబ్ జామున్ ఇన్స్టంట్ అండి, పంచదార, నెయ్యి, ఇలాచీ పౌడర్, కాచి చల్లార్చుకున్న పాలు. నేను ముందుగా ఈ పిండిని జల్లించుకుంటున్నానండి. జల్లించుకోవటం వల్ల మనకి ఎక్కడైనా ఉండలు ఉన్నా కూడా లేకుండా పిండి పొడి పొడిగా వస్తుంది కదా, అందుకోసం జల్లించుకుంటున్నాను. నేను ఈ పిండిని మెజర్మెంట్ చేసి చూపిస్తున్నానండి. ఒక పెద్ద బౌల్ తీసుకున్నాను, దాని నిండా 3/4 గిన్నెకి మనకి అయ్యింది. అదే సేమ్ క్వాంటిటీ నేను పంచదార కూడా తీసుకుంటున్నానండి, మీకు అర్థం కావడం కోసం. 2 గులాబ్ జామున్ ప్యాకెట్కి 3/4 కేజీ చక్కెర పడుతుంది. సో అదే కప్పుతో సేమ్ క్వాంటిటీ తీసుకున్నాను పంచదార కూడాను. ఇప్పుడు పిండిని తడుపుకుందామండి. నేను కొద్దిగా పాలు వేసుకుంటూ పిండిని గట్టిగా ప్రెస్ చేయకుండా సాఫ్ట్గా తడుపుకోండి. పిండిని మనకు పిండి జార్లా అవ్వకూడదు, అలాగనే గట్టిగా అవ్వకూడదు. కరెక్ట్గా కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాల్సి ఉంటుంది. పిండిని గట్టిగా మాత్రం ప్రెస్ చేయకండి, అప్పుడు గులాబ్ జామున్ గట్టిగా వచ్చేస్తాయి మనకి. ఇలా సాఫ్ట్గా ప్రెస్ చేస్తూ మాత్రమే మీరు పిండిని తడుపుకోండి. నేను చూపించిన విధంగా. సో నాకు ఒక కప్పు నిండా పాలు సరిపోయాయండి. కొద్దిగా వేసుకుంటూ మాత్రమే ఇలా దగ్గర పడ్డాక బాగా ఇలా మిక్స్ చేసుకోండి. చూడండి, మిక్స్ చేసుకున్నాం కదా. ఒక 15 నిమిషాల పాటు పక్కన ఉంచుకుందామండి. ఈలోపు మనం పంచదార సిరప్ని తయారు చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి ఉంచుకొని పంచదారను వేసి, ఏ కొలతైతే పంచదార వేసామో అదే గిన్నెతో నేను నీళ్ళు కూడా సేమ్ క్వాంటిటీ తీసుకున్నానండి. పంచదార కరిగే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఫ్లేమ్ని. పంచదార పూర్తిగా మెల్ట్ అయిపోయిన తర్వాత లో ఫ్లేమ్లో 5 నుంచి 8 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. 5 నుంచి 8 నిమిషాలు మరిగిస్తే చాలండి. మనకు పంచదార సిరప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు పిండి కూడా మనకు చక్కగా సాఫ్ట్గా నానిపోయింది కదా. ఇప్పుడు లైట్గా ప్రెస్ చేస్తూ పైన ప్రెస్ చేసుకోండి. ఇలా ఒత్తుకొని ఇలా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ నేను చూపించిన విధంగా మధ్యలో పెట్టుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్గా చుట్టండి. పర్ఫెక్ట్గా వస్తాయండి అప్పుడు బాల్స్ అనేవి. చూడండి, మనకు ఓపెన్ చేసినప్పుడు ఎయిర్ గ్యాప్స్ అనేవి పర్ఫెక్ట్గా వస్తే మనకు జామున్ అనేటివి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. అలా ఎయిర్ గ్యాప్స్ వస్తేనే మనకి పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ చక్కగా వస్తాయండి. ఈ విధంగా అన్నిటిని కూడా చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యిని హీట్ చేసుకున్నానండి లో ఫ్లేమ్లో. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనము చేసుకున్నటువంటి బాల్స్ని వేసేస్తున్నానండి. చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలండి వీటిని. ఇలా గరిటతో చిన్నగా తిప్పుకోండి. సో ఇలా తిప్పుకొని ఇవి కాస్త వేగాక అటు ఇటు కదుపుతూ వీటిని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి. నేను చూపించిన విధంగా. చూడండి, ఎంత చక్కగా వచ్చాయి కదా, కలర్ కూడాను మనకు. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి షుగర్ సిరప్లో వేసేస్తున్నానండి. ఇలా అన్నిటిని చేసేసుకున్నాను నేను. సో ఈ
హాఫ్ అన్ అవర్ వదిలేసినట్లయితే ఇవి చక్కగా షుగర్ సిరప్ని అబ్జర్వ్ చేసేసి మనకి మంచిగా వస్తాయండి. సో హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మనకి చక్కగా చూడండి ఎంత చక్కగా మనకి సిరప్ని అబ్జర్వ్ చేసుకొని ఎంత లావుగా అయ్యాయి కదా, డబల్ సైజ్ అయ్యాయి కదా. ఇప్పుడు మీకు నేను చూపిస్తానండి లోపల ఎలా వచ్చిందో జామున్. చూస్తుంటే నోరు ఊరిపోతుందండి, నాకు తినేయాలనిపిస్తుంది. జామున్ అంటే అందరికీ ఇష్టమే. చూడండి ఎంత సాఫ్ట్గా లోపల ఎలాంటి ఉండలు లేకుండా పర్ఫెక్ట్గా జ్యూసీగా గులాబ్ జామున్ని తక్కువ టైంలో త్వరగా చేసేసుకోవచ్చు. ఈ టిప్స్ పాటించినట్లయితే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి కదా జామున్స్. ఇదే కొలతలతో చేసినట్లయితే మీరు కూడా పర్ఫెక్ట్గా గులాబ్ జామున్ని తయారు చేసుకొని టేస్ట్ని ఎంజాయ్ చేసేయచ్చండి. ఎలా ఉందో ట్రై చేసి తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. వన్స్ అగైన్ జితేంద్ర కృష్ణ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.